రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు గుర్తించారు. టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖమేనీ కాంపౌండ్ పైన 30 మిస్సైళ్లతో దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా. ఫైనల్గా ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ ఇంటిపై జరిగిన దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు గుర్తించారు. టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ఖమేనీ కాంపౌండ్పై 30 మిసైళ్లతో అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడిలో ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల కింద గుర్తించారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్పై కొత్తగా వైమానిక దాడులు చేస్తున్నట్టు కూడా ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. అటు ఇరాన్ టెహరాన్లో కూడా పేలుడు సంభవిస్తున్నాయి. సో ఇప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండు వైపుల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అటు రక్షణ మంత్రి సైన్యాధిపతి హత్యను ఇరాన్ ఇప్పటికే ధృవీకరించింది. అటు ఖమేనీ మృతదేహం లభ్యమైన తర్వాత ఇరాన్ సంబంధించి రక్షణ మంత్రితో పాటు సైన్యాధిపతి హత్యకు సంబంధించి అంటే ఆయన మరణ వార్తను కూడా ఇరాన్ ధృవీకరించింది. ఆ ఇరాన్ దాడిలో, అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఆ దేశ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదేతో పాటు ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి కూడా మరణించారంటూ ఇరాన్ వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ IRNA ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన భద్రతా సలహాదారు అలీ శంఖానీ, IRGC చీఫ్ మహమ్మద్ పక్పూర్ కూడా మరణించారంటూ ఇప్పటికే ఇరాన్ ధృవీకరించింది. చాలామంది సైనిక కమాండర్లు కూడా మరణించారు. వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా తొందరలోనే విడుదల చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇరాన్ను తాత్కాలిక మండలి తమ ఆధీనంలోకి తీసుకుంది. రైట్, ఇక ఖమేనీ మృతదేహానికి సంబంధించి రాజ్ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. శిథిలాల కింద ఖమేనీ మృతదేహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ ఇప్పటికే ధృవీకరించింది. ఖమేనీ మృతదేహాన్ని కూడా బయటకు చూపిస్తోంది. ఎస్, రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 30 మిసైళ్లతో టెహరాన్లోని ఖమేనీ కాంపౌండ్లో జరిపిన దాడిలో శిథిలాల కింద ఖమేనీ మృతదేహం కనిపిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రీకాంత్, అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం మృతి చెందినట్టుగా కూడా అధికార వర్గాల నుండి స్పష్టమైన అయితే ఒక ప్రకటన కూడా వెలువరింది. మొత్తంగా అయితే రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా అయితే ఇరాన్ సుప్రీం మృతి చెందినటువంటి విజువల్స్ని కూడా చూస్తూ ఉన్నాం. మృతదేహాన్ని గుర్తించినటువంటి ఇరాన్ అధికారులు కొన్ని ఫొటోస్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది. దానిగా తెహ్రాన్లోని కాంపౌండ్లో ఆ యొక్క ఖమేనీ మృతదేహాన్ని గుర్తించి వెలికితీత కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొత్తంగా కూడా ఆ యొక్క ఖమేనీ కాంపౌండ్ పైన 30 మిసైళ్లతో దాడి జరిగినట్టుగా కూడా మొత్తంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. దీనికి మొత్తంగా కూడా US సైనిక స్థావరాలను భీకర దాడులు తప్పవంటూ కూడా ఇరాన్ మొత్తంగా ఒక ప్రకటన కూడా చేస్తుంది. అదేవిధంగా అమెరికా హద్దు మీరింది, మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే సుప్రీంని కోల్పోయారు. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే భీకరమైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అదేవిధంగా అయితే సుప్రీం మృతదేహాన్ని కూడా ఇప్పుడే వెలికి తీశారు. దీని మూల్యం ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుందంటూ కూడా అయితే ఇరాన్ చెప్తూ ఉన్నది. అమెరికా హద్దు మీరింది, దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిందే అంటుంది. US పైన దాడులు మరింత తీవ్రం చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తూ ఉంది. అదేవిధంగా ఖమేనీ హత్య తర్వాత పరిమాణాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా చెప్తూ ఉంది. హత్య అయిన తర్వాత ఆ యొక్క పరిమాణాలు చూసుకుంటే కనుక అక్కడ కూడా అదేవిధంగా స్పందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మా జవాబు చూసి శత్రువులు ఏడవలసిందే, వేడుకోవాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులని చూస్తున్నాం. ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తాం, ఆ జవాబుని చూసి శత్రువులు ఏడవలసిందే, మమ్మల్ని వేడుకోవాలి, యుద్ధం ఇక ఆపండి అంటూ వేడుకోవాలి అంటూ కూడా ఘాటైన సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అంటూ కూడా ఘాటైన సమాధానం ఇస్తూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక US స్థావరాలైనటువంటి పాకిస్తాన్లోని కరాచీ నగరంలో తీవ్ర
ఉధృత పరిస్థితులు కూడా నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అమెరికా కన్సల్టెన్సీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకొని ఆందోళనకారులు భారీ సంఖ్యలో అక్కడ చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. పరిస్థితి విషమించిపోకుండా అక్కడ పోలీసులు మొత్తంగా కూడా ఆందోళనకారులను చెదరగొట్టే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. వందల సంఖ్యలో అయితే నిరసనకారులు అందరూ కూడా గుమిగూడినట్టుగా తెలుస్తుంది. రాళ్లతో ఆ యొక్క మొత్తం కార్యాలయాన్ని మొత్తం రాళ్లతో కూడా ఆ దాడికి తెగిపడినటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. కన్సల్టెన్సీ భవనం పైన కూడా దాడికి యత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ఆందోళన కార్యాలయానికి నిప్పు పెట్టే విధంగా కూడా అక్కడ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులందరూ కూడా వీళ్ళందరూ ఆందోళనకారులని కంట్రోల్ చేసే విధంగా భారీగా అయితే భద్రతా బలగాలను మోహరించారు. వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మొత్తంగా ఉధృత పరిస్థితి నెలకొందని కూడా తెలుస్తుంది. పరిస్థితి అదుపు తప్పిపోకుండా పరిస్థితి కంట్రోల్లో ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నిరసనకారులను చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ను కూడా ప్రయోగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను కూడా రప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనతోన కరాచీ నగరంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసినట్టుగా కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. ఆ యుఎస్ కన్సలేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రవీణ్ 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. హోల్డ్ లో ఉండండి, ఇంకొక బ్రేకింగ్ కూడా అందుతోంది.